డిజాస్ట్రస్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్. డిజాస్ట్రస్ థింకింగ్ చూసి అరే ఎన్ని అప్లై చేసినా జాబ్ అయితే రాదు, అస్సలు జాబులు లేవు, అసలు అసలు మార్కెటే డౌన్ ఉంది, ఎకానమీయే డౌన్ ఉంది అని మనం, ఇది డిజాస్ట్రస్ థింకింగ్. అంటే జాబ్కి అప్లై చేసే ముందరే జాబ్ రాదు అని అనుకోవడం, అది డిజాస్ట్రస్ థింకింగ్. ఓకే, ఎప్పుడైతే మనం ఫస్ట్ చేసే ముందరే గివప్ చేసేసామనుకోండి, అది డిజాస్ట్రస్ థింకింగ్. మనం ఎలాంటి థింకింగ్ పెట్టుకుంటే అలాంటి రిజల్ట్స్ వస్తాయి. సెకండ్, నెగిటివ్ థింకింగ్. అరే బోల్డని జాబ్స్, అసలు జాబ్సే లేవు, చేసినా రాదు అనే ఒక యాటిట్యూడ్తో, అయినా సరే చేసి చూద్దాంలే అనే ఒక యాటిట్యూడ్తో జాబ్కి అప్లై చేయడం. అగైన్ రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. ఎందుకురా మనం అలాంటి యాటిట్యూడ్తో చేస్తే అలాగే వస్తాయి. అంటే ఏదో ఒక హోప్తో చేస్తాం, ఏదో లక్ ఉంటే వస్తుంది. నా ఇదొకటి లక్. వీటన్నిటి గురించి మాట్లాడదాం. లక్ ఉంటే వస్తుంది, ఏదైనా ఇంపార్టెంట్ కనెక్షన్స్ ఉంటే వస్తుంది జాబ్, రెఫరెన్సెస్ ఉంటే. 3 థింగ్స్. ఏదర్ లక్ ఉండాలి, ఓకే, జాబ్ రావాలంటే, ఆర్ ఎనీథింగ్, ఎనీ పెద్దది అవ్వాలి అంటే లక్ ఉండాలి. సెకండ్, ఇంపార్టెంట్ పీపుల్తో పరిచయం అయి ఉండాలి, అంటే రెఫరెన్సెస్ ఉండాలి, అప్పుడు ఈజీ అయిపోతుంది. లేదా థర్డ్, పైసలు ఉండాలి, లేకపోతే మనం అంత డెస్పరేట్ పొజిషన్లో ఆల్రెడీ ఒక జాబ్ ఉంటే ఇంకో జాబ్ రావడంలో ఈజీ అవుతుంది. ఇలాంటి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం. కానీ సీరియస్లీ ఇవన్నీ కాదు, లక్ అసలు అనేదే లేదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ లక్. మన యొక్క ప్రిపరేషన్, మన యొక్క ప్లానింగ్, మన యొక్క పర్సిస్టెన్స్ మనకి ఒక గోల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అంతేగాని లక్ ఇట్స్ అ యూజ్లెస్ వర్డ్. లక్ ఈజ్ అ యూజ్లెస్ వర్డ్. సో నెవర్, అసలు మన డిక్షనరీ నుంచి లక్ అనే వర్డ్ తీసేయాలి వెంటనే తీసేయాలి. అండ్ దెన్ ఇంపార్టెంట్ పీపుల్తో పరిచయాలు ఉండాలి, అప్పుడే అవుతుంది. రెఫరెన్సెస్ ఉంటేనే అవుతుంది. అగైన్ ఇవన్నీ కూడా నమ్మకం. మనం ఒక అబద్ధాన్ని సత్యం అనుకొని నమ్ముతూ వెళ్ళిపోతాం. అండ్ అదే ఒక ఎక్స్క్యూజ్ని పెట్టుకొని, ఆ ఎక్స్క్యూజ్, అరే ఎందుకు జాబ్ రావట్లేదు, అదే మార్కెట్ చాలా డౌన్గా ఉంది అని, అసలు మనకి ఎవరూ తెలీదు, రెఫరెన్సెస్ అంత లెవెల్లో తెలీదు, యా లక్ లేదు, ఇది ఎక్స్క్యూజ్ ఇవ్వడం. ఈ ఎక్స్క్యూజెస్ వల్ల మనం ఒక స్టెప్ ముందరికి తీసుకోలేకపోతున్నాం. ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి, ఎస్, ఏదైనా సరే ఆ ఫియర్ని ఓవర్కమ్ అవ్వాలి. అండ్ ఒక ఫస్ట్ బిలీవ్ చేసుకోవాలి దట్ అది మీకు వస్తుంది. యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. ఆ జాబ్, ఆ ప్రమోషన్, ఆ రోల్ అనేది మనకు వస్తుంది అనే ఒక నమ్మకం ఫస్ట్ పెట్టుకొని, సెకండ్ థింగ్ ఇస్ ఎక్స్క్యూజెస్ నుంచి బయటికి రావాలి. మనం కొన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తాం, ఆ జాబ్కి యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మనమే ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాం. మనం ఆ జాబ్ కోసం ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే దానికి ఎక్స్క్యూజెస్ ఇచ్చి ఆ ఫియర్ని జస్టిఫై చేస్తాం. ఆ ఫియర్ ఏంటి, మనం ఇనఫ్ కాదు, మనకి అన్ని సర్టిఫికేట్స్ లేవు, మనకి అంత బ్రెయిన్స్ లేవు, కాన్ఫిడెన్స్ లేదు. మనకి లోపల కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఒక యాక్షన్ తీసుకోలేకపోతాం. మేబీ ఇంటర్వ్యూ అంటే భయం. ఆ భయం మనం కాన్షియస్గా దాన్ని దాచుకుంటాం, కానీ ఇంటర్నల్గా ఉంది. సో దానివల్ల మనం కరెక్ట్గా అప్లై చేయలేకపోతున్నాం. సో ఇలాంటి బోల్డన్ని భయాల వల్ల ఒక యాక్షన్ తీసుకోకపోవడం వల్ల, కానీ మనం దానికి కొన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తాం.